శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 11వ అధ్యాయంలో మరి నిన్న బాబాగారి పరబ్రహ్మస్వరూపం గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు 11వ అధ్యాయంలో మరి డాక్టర్ పండిత్ పూజా విధానాన్ని ఎలా చేశారో తెలుసుకున్నాం. తాత్యా సాహెబ్ నోల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనానికే షిరిడీ వస్తారండి. బాబాకు నమస్కరించుకున్న పిమ్మట మసీదులోని కొంతసేపు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అతన్ని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పింది. కేల్కర్ దగ్గరికి వెళ్ళమంటారు. వెళ్ళిన తర్వాత అటులన్నీ దాదాభట్ వద్దకు పోయాను. దాదాభట్ అతన్ని గౌరవంగా ఆహ్వానించి రమ్మంటారు. ఆయన వచ్చిన తర్వాత బాబాను పూజించడానికే పూజా సామాగ్రి పళ్ళెంలో పెట్టుకుని దాదాభట్ మసీదుకు వచ్చాను. దాదాభట్ గారు పూజా సామాగ్రి అంతా పట్టుకుని బాబాతో ఆయనతో పాటు డాక్టర్ పండిత్ కూడా అతనితో పాటు వస్తారు. పండిత్ కూడా దాదాభట్ బాబాను పూజించాను. అంతకు మునుపెవ్వరూ బాబా నుదుటిపై చందనము పూయటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే ఒకసారి కంఠానికి పూసేరండి గంధం. అయితే కానీ ఈ అమాయక భక్తులు మాత్రం డాక్టర్ పండిత్ దాదాభట్ వద్ద పూజా పళ్ళాన్ని తీసుకుని అందులో చందనాన్ని ఆయన బాబాగారి నుదుటిపైన రాస్తారంటే అందరూ ఆశ్చర్యం కలిగినట్టు బాబా ఒక్క మాట అయినా ఏమీ మాట్లాడరు. కానీ అందరూ ఆశ్చర్యపోతారు. ఈయన ఏమంటారో బాబాగారు ఆయన సాహసించి నుదుటిన కుంకుమ చందనం పెట్టేశారే, ఈ బాబాగారు ఏమంటారని భయపడ్డారు. కానీ బాబాగారు మాత్రం ఏమీ అనలేదండి. అయితే ఊరకనే ఉన్నారు. ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లా అడిగాను, బాబా మేమెవ్వరము మీ నుదుటిపై చందనము పూయుదుమన్నా నిరాకరింతురే. చూడండి, ఆయన అడుగుతాడు. మరి ఆయన పూజా సామాగ్రి అంతా తీసుకొచ్చారు కదండి దాదాభట్ గారు మసీదుకి, కానీ ఆయన ఎప్పుడు బాబాగారికి పుద్దామన్నా సాహసించలేదు. ఆయన ఇష్టపడరేమో అనుకునేవారు అనమాట. కానీ ఆ డౌట్ని ఆయన వెళ్ళిపోయిన తర్వాత అడుగుతారు. డాక్టర్ పండిత్ రాయిగా ఈనాడేలా ఊరకుంటివి, ఆయన నీ నుదుటిన చందనం పెడితే నువ్వు గమ్మునున్నావే, మేము ఎవరమన్నా రాయాలంటే నిరాకరింతువే, నువ్వు ఎప్పుడూ ఒప్పుకోలేదు కదా అని అడుగుతాడు. అందులో బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చాను, నేనొక ముస్లింననుకుని తానొక సద్బ్రాహ్మణుడనని ఒక మహమ్మదీయుని పూజించడం ద్వారా తాను మైలిపడిపోదుననే దురాభిమానం లేకుండా, చూడండి అతను సద్బ్రాహ్మణుడు, ఆయన బాబాగారిని ఏమనుకుని ముస్లిం అనుకుని సంశయించకుండా నా నుదుటిన చందనం పూయడానికి ఆయన ఆ భక్తిని ప్రదర్శించాడు కాబట్టి నేను ఏమీ అనలేకపోయాను. ఆయన భక్తిని ఈ విధంగా నేనొక ముస్లిం అనుకుని తానొక సద్బ్రాహ్మణుడని ఒక మహమ్మదీయుని పూజించడం ద్వారా తాను మైలిపడిపోదునేమో అని దురభిమానము లేకుండా, అంటే మనసులోని ఎటువంటి ఆలోచనలు లేకుండా పరబ్రహ్మస్వరూపమైన సద్గురు సాయినాథుల వారిని పరబ్రహ్మస్వరూపుడిగా ఎంచుకుని ఆయన చందనం పూశారు అంటారండి బాబాగారు. అతడు నాలో తన గురువును భావించుకుని అట్లు చేశాను. తన గురువు గారిని భావించుకుని ఆ గురువుగారు బాబాలో కనిపించారు ఆయనకి, అందుకని నా నుదుటిన చందనం పూశారు. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది. చూడండి, అందుకని అంటారు మనసులో ఎటువంటి భావాలు లేకుండా మనస్పూర్వకంగా భగవంతుడి మీద భక్తి శ్రద్ధలు ఉంటే భగవంతుడు ప్రతిదాన్ని మనం ఇచ్చిన ప్రతిదాన్ని స్వీకరిస్తాడండి. అదే మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఓటు చేసామనుకోండి, ఎలా స్వీకరిస్తారండి? వాళ్ళకి తెలుసు కదా అంతర్యామి సద్గురు సాయినాథుల వారు. మరి ఆయన గురువుగారిని తనలో తలుచుకుని చక్కగా నిష్కల్మషంగా ఆయన భక్తి ప్రేమల్ని ఆ విధంగా చూపడం వల్ల బాబాగారు దానికి ఒప్పుకున్నారు. అతన్ని నన్ను అడ్డు చెప్పనివ్వలేదు. దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండిత్ అను ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును ఒక అనరించినట్లు బాబా నుదుటిపై త్రిపురండాకారం రాసితనని చెప్పాడండి. చూడండి, మళ్ళీ ఆయన డౌట్ని ఈయన అడుగుతాడు మళ్ళీ దాదాభట్ గారు ఆ తర్వాత పండిత్ గారిని, మీరు బాబాగారికి ఇలా రాశారు కదా, మీరు ఏమనుకుని రాశారని. సరిగ్గా బాబాగారు చెప్పినట్టుగానే తన గురువు అనుకుని నేను ఆ విధంగా రాయడం జరిగింది. త్రిపురాండాకారంలో బాబాగారి నుదుటిన నేను చందనం పెట్టాను. మా గురువు గారే నాకు
కనిపించారు అని చెప్తాడు. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించాను. అదేనండి నిన్న కూడా మనం చెప్పుకున్నాం. భక్తులు ఏ విధంగా యద్భావం తద్భవతి, వాళ్ళ భావాలను బట్టి నన్ను పూజించుకోవచ్చు, నన్ను ఆరాధించుకోవచ్చు. వేరే వాళ్ళు వాళ్ళ భావంతో చేసేటప్పుడు వేరే వాళ్ళు వేలు పెట్టకూడదు అనేది బాబా మనకి మళ్ళీ చెబుతున్నారండి. భక్తులు వారి వారి భావాలనుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించెను. ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యములు పళ్ళెములను విసిరివేయేవారు. ఒక్కొక్కప్పుడు ఆయన కోపం వచ్చేసేదండి. ఆయన విసుకొచ్చేసిందంటే వాళ్ళ చేతిలో ఉన్న పూజ పళ్ళాలు కూడా తీసి విసిరేసేవారటండి బాబాగారు. ఉగ్రావతారము దాల్చేవారు. అట్టి సమయంలో బాబాను సమీపించుటకు ఎవరికి కూడా ఎవరు సాహసించేవారు కాదంటండి. బాబాని దగ్గరగా వెళ్ళాలంటే ఆయన కోపానికి తట్టుకోలేక ఎవరికి ధైర్యం చాలేదు కాదంట. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండేవారు. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేవారు. ఆయన ఎప్పుడు ప్రేమస్వరూపులేనండి. ఆ కోపం అనేది కూడా ఎందుకంటే మనలో ఉండే ఒక దుర్గుణాలని నశింపచేయడానికి అప్పుడు ఆ క్షణంలో అలా కోపంతో కనిపించేవారండి ఉగ్రరూపుడై. అయితే అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపములుగా కనిపించుచుండేవారు. ఎంత ప్రేమ స్వరూపుడోనండి మన బాబాగారు. వెంటనే మళ్ళీ ఆయన శాంతమూర్తి అయిపోయేవారు. బయటికి కోపముతో నూగిపోయిచున్న కళ్ళెర చేసేటప్పటికీ వారు హృదయము మాత్రము మాతృ హృదయము వలె అనురాగముతో ఉండేది. అంతే కదండి. మరి ఆయన మాతృప్రేమ అంటే తల్లి ప్రేమలో సాటి లేదండి బాబాగారికి. మన కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమిస్తారండి బాబాగారు. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరికి తీసుకునేవారు. నేను ఎప్పుడు పైన కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయినా. చూడండి మళ్ళీ నాయన చెప్పడం, బాబాగారికి కోపం వచ్చిందని అందరూ దూరం అయిపోతే మళ్ళీ దగ్గరికి ప్రేమగా తీసుకుని చక్కగా ఎంత మృదువుగా మాట్లాడేవారనండి. నేను ఎప్పుడు ఎవరిపైనైనా కోపించి ఎరుగదునా. తల్లి తన బిడ్డలను ఎప్పుడైనా తరిమివేయినా. చూడండి, సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరిగి కొట్టునా. చూడండి, సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరిగి కొడుతుందండి. నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించేదను, వద్దని చెప్పేదను నేను మిమ్మల్ని. నేను ఎప్పుడు మీ యోగక్షేమములను కోరేవాడిని, ఎప్పుడు నా బిడ్డలు బాగుండాలని కోరుకునేవాడిని. నేను మీ సేవకుడను. నేను ఎప్పుడు మీ వెంటనే ఉండి పిలిచినా పలుకుతాను. చూడండి, బాబాగారు ఎప్పుడు పిలిచినా ఆయన పలుకుతారు. నేను ఎప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనేవారు. అంతే కదండి, మన ప్రేమనే ఆయన కోరుకునేవారు. మనం కూడా ఆయన ప్రేమను ఎప్పుడు కోరుకోవాలంటే ఆయన నామస్మరణతో, ఆయన స్మరణతోనే ఉండాలి. ఉన్నప్పుడు తప్పకుండా మనకేం కావాలో బాబాగారికి తెలుస్తుంది. బాబాగారు మనకు అన్నీ ఇస్తారు. అలాగే హాజీ సిద్దిక్ పాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించినో ఎవరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్చపైన ఆధారపడి ఉండెను. అజీ సిద్దిక్ పాల్కే కదా ఇందుకు ఉదాహరణము. సిద్దిక్ పాల్కేయను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. చూడండి, ఆయన సిద్దిక్ పాల్కేయను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేశాడంటండి. ఆయన మక్కా మసీద్ అంటే మనకి కాశీ ఎంతో ముస్లిమ్స్కి మక్కా మసీద్ అలాంటిదండి. మక్కా మదీనా యాత్ర వాళ్ళకి కాశీ యాత్రలాగా. నిజంగా వీలైతే హిందువులు కూడా వెళ్ళొచ్చండి, తప్పేం లేదు. ఎందుకంటే అదొక పెద్ద పుణ్యక్షేత్రం. మనకి కాశీ ఎటువంటి పుణ్యక్షేత్రమో వాళ్ళకు కూడా మక్కా మదీనా అంత పుణ్యక్షేత్రము. కాబట్టి ఆయన అది కూడా చేసి వచ్చారంటండి. ఆయన షిరిడీ పాల్కేను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మటి షిరిడీ చేరాను. అతడు చావడి ఉత్తర భాగమున బస చేశాను. 9 నెలలు షిరిడీలోనున్నాను. బాబా వాణిని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. చూడండి, బాబాగారు ఆయన్ని ఎందుకో వచ్చి బాబాని కలుస్తామని వస్తాడండి.
మక్కా మదీనా యాత్ర చేసి వచ్చిన తర్వాత షిరిడి వస్తారు. షిరిడి వచ్చిన తర్వాత బాబాగారిని కలుద్దామని వెళ్తారు. కానీ ఎందుకో బాబాగారు మసీదులో ఆయన్ని కాలు పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుండేవారు. పాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలు లోనయ్యను. ఏమీ చేయుటకు అతనికి తోచకుండాను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్టు మాధవరావు దేశపాండే అంటే శ్యామ ద్వారా బాబా వద్దకు వెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి. అటులేయని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామను పాల్కే వేడుకునేను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనియే. చూడండి, ఆయన ఎందుకో బాబాగారు లోపలికి రానివ్వలేదండి బాబా దర్శనానికి. కానీ ఆయన నిరీక్షిస్తూ ఆయన ఎదురుగా ఉండే ఒక దాంట్లో కూర్చుని ఉండేవారటండి ఆయన ఎప్పుడని. అలాగని చెప్పి శ్యామ గారి ద్వారా రికమెండేషను బాబా వద్దకి వెళ్ళాలి అని. అయితే కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చారు. అటులే అని తన తరపున బాబాతో మాట్లాడమని. శ్యామతో చెప్పండి. శ్యామ గారు అయితే బాగా సన్నిహితంగా ఉంటారు బాబా గారికి దగ్గర. కానీ ఆయన అయితే మీకు దగ్గరికంటే తీసుకెళ్తారు. ఎందుకో మరి మిమ్మల్ని బాబాగారు రానివ్వట్లేదు, దానికి ఏదో కారణం ఉంటుంది అని చెప్పడంతో అట్లనే అని తన మాటల్ని శ్యామ గారికి వచ్చి చెబుతారు, మీరు కాస్త అనేసి. అప్పుడు పాల్కే వేడుకునేను. ఏమని బాబాతో మాట్లాడమని శ్యామను పాల్కే వేడుకుంటారండి ఆయన. వేడుకుని శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టుకుని బాబాతో చెప్పడానికి బయలుదేరుతారండి. ఎవరు? శ్యామ గారు. ఎందుకు ఆయన్ని పాల్కే గారిని మీరు రానివ్వట్లేదు, పాపం ఆయన చాలా బాధపడుతున్నాడు అని రికమెండేషన్ అంటాం కదా, ఆ రికమెండేషన్ చేయడానికి బాబా దగ్గరికి వెళ్తారండి. ఆ తర్వాత మరి బాబా గారు పర్మిషన్ ఇస్తారా లేదా అనేది మరి రేపు తెలుసుకుందామండి 11వ అధ్యాయంలో. అందరికీ సాయిరామ్ అండి.